ఈరోజు మన కిచెన్లో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఒక రెసిపీ చేద్దాం. అదే దమ్ ఆలు. ఇది నార్త్ ఇండియన్ క్యూజిన్లో ఒక క్లాసిక్ డిష్ అండ్ మన తెలుగు వాళ్ళకు కూడా చాలా ఇష్టమైపోయింది. బేబీ పొటాటోస్ని గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసి స్పైసీ ట్యాంగీ క్రీమీ గ్రేవీలో స్లో కుక్ చేస్తారు, అది కూడా దమ్ మెథడ్లో. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ బేబీ పొటాటోస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్ వాటర్ని యాడ్ చేసి చిటికెడు సాల్ట్ యాడ్ చేసి బేబీ పొటాటోస్ని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఆలూని పీల్ తీసి ఈ విధంగా ఫోక్తో గుచ్చి పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల ఆలూలో మసాలా ఫ్రాగ్రెన్స్లు దమ్ బాగా అవుతాయి. మసాలా గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఒక ఫుల్ ఆనియన్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కాజు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక ఫుల్ టొమాటో ముక్కలను, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పచ్చిమిర్చి ముక్కని కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసి ఫోక్తో గుచ్చి పెట్టుకున్న ఆలూని ఇందులో యాడ్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఆలూని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్ ఫ్లవర్, కొంచెం చెక్క, 2 లవంగాలను కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ షాజీరాను కూడా యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలాను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలానంతటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మసాలా నుండి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్న టైంలో మాత్రమే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా దమ్ చేయాలి. మినిట్స్ తర్వాత లిడ్ తీసాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గట్టి పెరుగును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లంప్స్ లేకుండా గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బేబీ పొటాటోస్ని మరొక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే 1 కప్ వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బేబీ పొటాటోస్ అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ ఆలూని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే బేబీ పొటాటోస్తో వచ్చేంత టేస్ట్ రాదు. చివరిగా మరో 5 మినిట్స్ ఆలూని దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
టేస్టీ దమ్ ఆలు రెడీ. హాట్గా సర్వ్ చేస్తే దీని క్రీమీ గ్రేవీ అండ్ మసాలా ఫ్లేవర్స్ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. బేబీ పొటాటోస్ అన్ని స్పైసెస్ను బాగా పర్ఫెక్ట్గా అబ్జార్బ్ చేసి క్రీమీ టెక్స్చర్తో రిచ్ టేస్ట్ ఇచ్చి డిష్ను ఇంకా ఫ్లేవర్సమ్ చేస్తాయి. ఈ డిష్ రైస్, రోటీ అండ్ నాన్తో బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. ఈ దమ్ ఆలు రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.